బుధవారం ఉదయం 6:43 చిరంజీవి పూలదాసు సతీష్ శ్రీమతి దుర్గా భవాని దంపతుల నూతన గృహప్రవేశం చేయుటకు శుభంగా ఉన్నది. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియోలో మొత్తం మా ఎంటైర్ గృహప్రవేశం కోసము ఒక డాక్యుమెంటరీ లాగా అయితే చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇది నాకు చేయాలి అన్న ఐడియా లేదు. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు కామెంట్స్లో చెప్పారు, భవాని నీ గృహప్రవేశం సిరీస్ మొత్తం మేము చూస్తుంటే మాకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే మేము కూడా హౌస్ కొనుక్కున్నాము, నెక్స్ట్ మా గృహప్రవేశం కూడా ఉంది. సో నువ్వు ఏమేమి ప్రాసెస్ ఏదైతే ప్రిపరేషన్ ఉందో అదంతా కలిపి ఒక వీడియోలా పెడితే బాగుండు అన్నట్టుగా అడిగారు అనమాట. అంటే వాళ్ళు ఎగ్జాక్ట్గా డాక్యుమెంటరీలో వీడియో పెట్టమని అనలేదు, కానీ నువ్వు చెప్పేవన్నీ మాకు హెల్ప్ అవుతుంది, మేము ఎలా చేసుకోవాలి అన్నట్టుగా కామెంట్స్ అయితే పెట్టారండి. సో ఈరోజు ఈ వీడియోలో మా ఎంటైర్ గృహప్రవేశం ప్రాసెస్ అంతా నేను మీకైతే చూపిస్తానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది నాకు ఒక మంచి మెమొరబుల్ వీడియో అయితే అవుతుందండి. మేము హౌస్ చూడడానికి వెళ్ళింది April 25th అండి. సో ఆ రోజు హౌస్ నార్మల్గా వెళ్ళి చూసి వచ్చేసాము. నెక్స్ట్ డే సండే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక కొలీగ్ని తీసుకుని వెళ్ళి చూసి వచ్చారనమాట. చూసి నాకు నచ్చేసింది, ఇంకా హౌస్ నేను కొనేస్తాను అనేసి అన్నారు. సో అప్పటికప్పుడు తను డెసిషన్ తీసుకోవడము April 26th ఆ రోజు ఈవినింగ్ నేను మా వారు వెళ్ళి డౌన్ పేమెంట్ అయితే ఇచ్చొచ్చేసామండి. డౌన్ పేమెంట్ ఇచ్చిన 1 month తర్వాత అంటే May 27th మాకు హౌస్ అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి చూసే వాళ్ళకి తెలియాలని చెప్తున్నానండి. ఈ హౌస్ అన్నది చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. మా హస్బెండ్ చూసారు, తనకి నచ్చేసింది, ఫ్రెండ్కి తీసుకెళ్ళి చూపించారు, వాళ్ళు కూడా చాలా బెస్ట్ తీసుకోవచ్చు అన్నారు. సో ఇమీడియట్ డెసిషన్ అయితే తీసేసుకున్నారు. ఆ టైంలో అత్తయ్య గారు మావయ్య గారు అందరు ఇంట్లోనే ఉన్నారండి. ఎవరితోని ఒక మాట అనకుండా మేమిద్దరము చూసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని డౌన్ పేమెంట్ అయితే ఇచ్చేసాము. డౌన్ పేమెంట్ ఇచ్చిన 25 daysకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోవాలి అనేసి అగ్రిమెంట్ అనమాట. సో ఆ 25 daysలో మేము రిమైనింగ్ అమౌంట్ అయితే చూసుకోవాలి. సో మేము ఈ హౌస్ కొనడానికి 80 lakhs వరకు హోమ్ లోన్ అయితే పెట్టుకున్నామండి. రిమైనింగ్ గోల్డ్ అది బ్యాంకులో తనఖావి పెట్టామన్నమాట. సో బ్యాంకులో తాకట్లు పెట్టి హోమ్ లోన్ పెట్టి అలా ఎలా అయితే మొత్తానికి డబ్బులు అయితే తీసుకుని వచ్చాము. సో మా దగ్గర ఎప్పుడెప్పుడు ఉంటే అప్పుడు బిల్డర్కి క్యాష్ రూపంలో కానీ లేకపోతే అకౌంట్లోకి క్రెడిట్ చేయడం కానీ అలా అయితే చేసి అమౌంట్ అయితే పే చేసేసాము. ఈరోజు May 25th అండి. మేము డబ్బులు కట్టడానికి అయితే మళ్ళీ బిల్డర్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇదంతా క్యాష్ అయితే తీసుకుని వెళ్తున్నాము. గోల్డ్ లోన్ పెట్టాం కదా, క్యాష్ ఇదంతా 7 lakhs. డబ్బులు కూడా బరువు ఉంటాయి అనేసి నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బరువుగా ఉంది, మోర్ దెన్ భయంగా ఉంది. ఇదంతా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని. సో మనము గోల్డ్ తనఖా పెట్టినప్పుడు క్యాష్ రూపంలో అమౌంట్ ఇచ్చారు, అలాగే క్యాష్ రూపంలోనే తీసుకెళ్ళి అమౌంట్ అయితే పే చేసేసాము. మొత్తం అమౌంట్ పే చేసేసిన నెక్స్ట్ డేనే మాకు రిజిస్ట్రేషన్ అయితే అయ్యిందండి. సో రిజిస్ట్రేషన్ అయిన రోజు మాకు చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఆ 1 month ఎన్నో ఆలోచనలతో నేను మా వారు అసలు సరిగ్గానే నిద్రపోలేదనమాట. ఈ మనీ అంతా అరేంజ్ అవుతుందా, 25 days కంప్లీట్ అయిపోతున్నాయి, అమౌంట్ ఇంకా సెట్ కాలేదు, హోమ్ లోన్ ఇంకా రాలేదు, హోమ్ లోను మనకి తగ్గ ఇంట్రెస్ట్కి వస్తుందా లేకపోతే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుందా, ఇప్పటి నుంచి మంత్లీ EMI ఎంత కట్టాలి, ఇలా చాలా ఆలోచనలు. పిల్లలకి స్కూల్ దూరం అయిపోతుంది అనేసి మా రొటీన్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఇలా రకరకాల ఆలోచనలు అనమాట. రిజిస్ట్రేషన్ శ్రీవారు అయిపోయిందా? రిజిస్ట్రేషన్ హ్యాపీ. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. మా ఆయన ఒక ఇంటివాడు అయిపోయాడు. ఏం నీకు కదా?
హౌస్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మా వారికి ఒక పెద్ద క్వశ్చన్ మైండ్లో అయితే తిరుగుతూనే ఉంది. అది ఇప్పుడు గృహప్రవేశం పెట్టుకోవడమా లేకపోతే హౌస్ని ఇంటీరియర్కి ఇద్దామా అనేసి మేమిద్దరం చాలా ఆలోచించుకున్నాము. నాకైతే ఫస్ట్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటీరియర్ చేయించుకోవాలని ఉంది. మా వారికి ఏంటంటే ఇంటీరియర్ అయిపోయి అంత పని అయిపోయిన తర్వాత గృహప్రవేశం చేసుకుంటే బాగుంటుంది కదా అని ఉందనమాట. సో ఎలా అయితే నేను ఫైనల్గా మా వారిని అయితే కన్విన్స్ చేశానండి. మేము ఫస్ట్ గృహప్రవేశం పెట్టేసుకుందాము, గృహప్రవేశం అయిన తర్వాత ఇంటీరియర్కి వెళ్దాము అనేసి డిసైడ్ అయ్యాము. సో ఇంకా నేను మా వారు గృహప్రవేశం చేసేసుకుందాము ఫస్ట్ అని డిసైడ్ అయ్యాం కదండి. డిసైడ్ అయిన తర్వాత మరి మంచి ముహూర్తం అయితే పెట్టించుకోవాలి కాబట్టి మేము ఇద్దరు పంతులను అయితే అప్రోచ్ అయ్యామన్నమాట. ఒకటి మా ఇద్దరికి పెళ్లి చేసిన పంతులు గారు నర్సాపురం అండి, రెండు ఇక్కడ హైదరాబాద్లో మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర ఉన్న పంతులు గారు అన్నమాట. హాయ్ ఎవ్రీవన్, టుడే వీఆర్ గోయింగ్ టు మీట్ ద ప్రీస్ట్ టు ఫిక్స్ ద ముహూర్తం ఫర్ అవర్ హౌస్ వార్మింగ్ సెరమనీ. సో ఇద్దరు పంతుల్ని డేట్స్ అయితే పెట్టమని చెప్పామండి. నర్సాపురం పంతులు గారు 2 డేట్స్ చెప్పారు. ఒకటి జూన్ 22, ఒకటి జూలై 8 అనేసి చెప్పారనమాట. అలాగే హైదరాబాద్ పంతులు గారిని కూడా కలవడానికి వెళ్ళాము. ఆయన జూలై 3, జూలై 8, నెక్స్ట్ ఆగస్ట్ 15, ఆగస్ట్ 22 ఇలా 4 డేట్స్ అయితే చెప్పారండి. సో ఇద్దరు పంతులు కామన్గా చెప్పిన డేటు జూలై 8. ఎందుకు అంటే అది ఇద్దరి పేరు మీద బలమైన ముహూర్తం అనేసి అయితే చెప్పారన్నమాట. సో ఫస్ట్ జూలై 8 అన్నప్పుడు మేము ఆ డేట్కి వెళ్దామా వద్దా అని చాలా ఆలోచించాము. రీజన్ ఏంటి అంటే అది అష్టమి రోజు అయితే వచ్చిందనమాట. సో యూజువల్గా మనకి ఒకటి ఉంటుంది కదండి, అష్టమి రోజు ఏ పని చేసినా అష్ట కష్టాలు ఫాలో అవుతారు అని. సో ఆ సెంటిమెంట్తో ఆ డేట్కి వెళ్దామా వద్దా అనేసి చాలా ఆలోచించి జూలై 3కి గృహప్రవేశం పెట్టుకుందామా అనుకున్నామండి. కానీ మా నర్సాపురం పంతులు గారు జూలై 3 నా పేరు మీద బాగుంది కానీ ఇంటి యజమాని పేరు మీద బలమైన ముహూర్తం కాదు అని అన్నారు. సో ఇంక అందుకనేసి మేము జూలై 8కి ఫిక్స్ అయ్యాము. సో మేమిద్దరం ఆలోచించుకుని జూలై 8కి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ ముహూర్తం ఒకటి కలిస్తే సరిపోదు కదండి, ఇంట్లో మనకి లేడీస్కి పీరియడ్ ప్రాబ్లము ఆ డేట్కి సెట్ అవుతుందా లేదా అన్నీ చూసుకోవాలి. సో మిగతా ఆగస్టు ముహూర్తాలతో కంపేర్ చేస్తే నాకు జూలై 8 బెస్ట్ ముహూర్తం అనేసి అనిపించింది అనమాట. సో మేము జూలై 8కి గృహప్రవేశం డేట్ అయితే ఫిక్స్ అయ్యామండి. సో ఇప్పటికి వచ్చి మేము డేట్ ఫిక్స్ అయిన తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం కాగితం అయితే రాయించుకోలేదు. సో నాకు సెంటిమెంటు మా నర్సాపురం పంతులు గారు మాకు పెళ్లి చేశారు, పిల్లలకి బారసాలు ఇవన్నీ పిల్లలకి శాంతిని తగినప్పుడు పూజలు అన్నీ అతని చేతుల మీదుగానే అయ్యింది కాబట్టి నాకు ఈ శుభపత్రిక కూడా అతని చేతుల మీదగానే రాయిపించాలి అని ఉందన్నమాట. సో అమ్మని నర్సాపురం పంతులు గారి దగ్గరికి పంపించి మా గృహప్రవేశం కోసము శుభపత్రిక రాయిపించమనేసి అమ్మకి చెప్పానండి. సో పంతులు గారు అయితే శుభపత్రిక రాసి అయితే ఇచ్చారు. పంతులు గారు రాసిచ్చిన ఆ శుభపత్రిక చదివినప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మది రాయిపించి వచ్చిన తర్వాత నాకు వాట్సాప్లో ఫోటో పంపించింది అనమాట. అది చదివిన తర్వాత నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానంటే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఎమోషనల్ అయిపోతానండి. కళ్ళల్లో నుంచి హ్యాపీ టీయర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ పరాభావ నామ సంవత్సర నిజ జ్యేష్ఠ మాస బహుళ అష్టమి రేవతి నక్షత్రయుక్త కర్ణాటక లగ్నమందు అనగా 8/7/2026 బుధవారం ఉదయం 6:43 చిరంజీవి పూలదాసు సతీషు శ్రీమతి దుర్గాభవాని దంపతుల నూతన గృహప్రవేశం చేయుటకు శుభంగా ఉన్నది. చిరంజీవి పూలదాసు సతీష్ దుర్గా భవానీల నూతన గృహప్రవేశంకు శుభముగా ఉన్నది అని రాశారండి. సో అది నాకు చాలా హ్యాపీనెస్ అయితే వచ్చిందనమాట. గృహప్రవేశం డేట్ అయితే ఫిక్స్ అయిపోయాము. పంతులు గారు అయితే మాకు అది రాసి కూడా ఇచ్చేసారండి. ఇంకిప్పుడు మనము గృహప్రవేశం పనులన్నీ మొదలు పెట్టుకోవాలి. ఎందుకంటే గృహప్రవేశానికి మనకి 15 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. సో ఈ లోపలనే మాకు ఒక మాట అయితే తెలిసింది, ఇంటి పేరటోళ్ళకి హెల్త్ బాగోలేదు అని. సో ఇప్పుడు ఈ ముహూర్తానికి వెళ్దామా లేకపోతే గృహప్రవేశాన్ని ఆగస్టు వరకు పోస్ట్ పోన్ చేద్దామా అనేసి వచ్చిందనమాట. నిజంగా మీరు నమ్మరండి, నాకు గృహప్రవేశం అన్నది ఒక పెద్ద డ్రీమ్. కానీ ఎందుకు ఇలాంటి చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి, లేనిపోని భయాలు ఎందుకు వస్తున్నాయి అన్నది నాకు కొంచెము ఆ టైంలో కొంచెం ఓవర్ థింకింగ్గా భయంగా అయితే అనిపించింది అనమాట. సో ఫైనల్గా మా హస్బెండ్ మంచో చెడో బలమైన ముహూర్తం అంటున్నారు కాబట్టి ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేసేసుకుందాం అని అన్నారు. సో ఇంకా ముహూర్తం ఫిక్స్ అయిపోయాము.
ఫిక్స్ అయిన తర్వాత ఏదో కొంచెం భయంగా ఉంది, ఏం ఆటంకాలు లేకుండా జరగాలి అనేసి ఫస్ట్ అయితే మేము అన్నవరం వెళ్ళాము. అన్నవరం వెళ్ళి వచ్చిన తర్వాత మా చాగల్లులో ఉన్న రిలేటివ్స్కి అయితే గృహప్రవేశానికి రండి అనేసి అయితే చెప్పామండి. సో చాగల్ నుంచి తర్వాత నరసాపురం అయితే వచ్చాను. నరసాపురం వచ్చిన తర్వాత మా చిన్నమ్మ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళందరికీ కూడా గృహప్రవేశానికి రండి అనేసి అయితే చెప్పేశామండి. సో గృహప్రవేశానికి డేట్ ఫిక్స్ అయిపోయాము, గృహప్రవేశానికి రండి అనేసి రిలేటివ్స్కి కూడా చెప్పేశామండి. కానీ ఇప్పుడు ఉంది అసలైన పని. నేను మా వారు పూర్తి చేయాల్సినవి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట. నాకేమో పనులన్నీ ముందే అయిపోతే ప్రశాంతంగా ఉంటానండి. అప్పటికప్పుడు నేను కంగారుగా అయితే చేసుకుంటూ రాలేను. సో ఫస్ట్ మేము గృహప్రవేశం అనుకున్న తర్వాత నేను మా వారు కూర్చుని లిస్ట్ అవుట్ చేసుకున్నాం అనమాట. అసలు ఎవరికి చెప్తాము, ఎంతమందికి చెప్తాము అని ప్లాన్ వేసుకున్నామండి. ఆ ప్రకారము మేము రిలేటివ్స్కి అయితే ఇన్విటేషన్ చెప్పేశాము. తర్వాత ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటి అనేసి మొత్తం ఒక టు డూ లిస్ట్ అయితే రాసుకుని వచ్చామండి. సో ఇప్పుడు మేజర్గా గృహప్రవేశం కోసం చేయాల్సిన అసలైన పనులు ఏంటి అంటే, వచ్చిన రిలేటివ్స్కి రిటర్న్ గిఫ్ట్ కొనాలి, నెక్స్ట్ కెమెరామెన్ని హైర్ చేసుకోవాలి, క్యాటరింగ్ని ఎవరికి ఇద్దాము ఏంటి అన్నది క్యాటరింగ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, బట్టల షాపింగ్ చేయాలి, వచ్చే రిలేటివ్స్ కోసం అకామిడేషన్ని మనము రెడీ చేసుకోవాలి. అలాగే వచ్చిన వాళ్ళు ఒక 1 వీక్ ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి ఫుడ్ అది మనము అరేంజ్ చేయాలి. అలాగే కొత్తింటి పనులు కూడా చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. లైక్ ఫ్యాన్లు, లైట్స్ ఇలాంటివన్నీ మనం అరేంజ్ చేసి డిమార్ట్ నుంచి గ్రాసరీస్ తీసుకురావాలి, వెజిటేబుల్స్ తీసుకురావాలి, పూజా సామాగ్రి మొత్తాన్ని కొనుక్కోవాలి. అలాగే గృహప్రవేశం కోసము ఇల్లు మొత్తాన్ని డెకరేషన్ చేయించాలి. సో ఈ పనులు చేసే వాళ్ళందరినీ మనం ముందే ఎత్తుక్కుని పెట్టుకోవాలన్నమాట. సో ఇంత లిస్ట్ అవుట్ చేసుకున్నాను. లిస్ట్ అవుట్లో ఒక 10-15 ఐటమ్స్ అయితే వచ్చేసాయండి చేయాల్సిన పని. టు డూ లిస్ట్ ఒక్కొక్క పని ఎలా పూర్తి చేసుకొచ్చామన్నది చెప్తానండి. ఇవన్నీ మీరు ఆల్రెడీ నా డైలీ వ్లాగ్స్లో చూసారు. బట్ ఇది ఏంటంటే సింపుల్గా గృహప్రవేశం కోసం ఒక చిన్న డాక్యుమెంటరీ అంతే. మేము ఇల్లు కొనుక్కున్నాము, గృహప్రవేశం కూడా జూలైలో పెట్టేసుకుంటాము అని తెలిసినప్పుడు ఇంకా అమ్మ త్వరగా రాగి ఇత్తడి సామాన్లు అయితే రెడీ చేయడం స్టార్ట్ చేసింది. ఇందులో పాలు పొంగించడానికి కొన్ని ఐటమ్స్ అమ్మ కొత్తగా కొన్నదండి. కొన్ని ఐటమ్స్ నా పెళ్ళప్పుడు అమ్మ అత్తయ్య వాళ్ళకైతే పెట్టిందనమాట. నాకు అంటే నా కోసమని అక్కడ పంపించింది. సో అవన్నీ నేను చాగల్ నుంచి అయితే తీసుకొని వచ్చానండి. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ అయితే తీసుకుని వెళ్ళిపోయాము. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చి రాగానే ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి. నేను మా వారు కలిసి అగ్రోమెక్ అయితే వెళ్ళాము. 2-3 టైమ్స్ అయితే వెళ్ళామండి. ఫైనల్గా సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ బాక్స్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంకా ఒక రోజు అయితే వెళ్ళి ఇవి 150 పీసెస్ అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకున్న ఒక బాక్స్ 95 రూపీస్ అండి. అయితే అది కొంచెం తాటగా అనిపిస్తుంది అనేసి మళ్ళీ ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇది ఒక్కొక్క బాక్స్ 110 రూపీస్ అయితే పడిందండి. మేము 150 పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ కిందే మేము నేమ్ కూడా రాయిపించామండి. నూతన గృహప్రవేశ కానుక పూలదాసు సతీష్ భవానీ డేట్ అయితే వేయించాము. నాకు ఇది చూసుకున్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ రోజు కోసం నేను ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేశాను. సో ఫైనల్గా ఇదంతా ప్యాకింగ్ చేయించుకుని నేను ఆటో అయితే కట్టించుకుని ఇంటికి అయితే వచ్చేసానండి. రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఇంకా బట్టల షాపింగ్ అనమాట. బట్టల షాపింగు మాకు అలాగే కొంతమంది రిలేటివ్స్కి పెట్టాలి అనుకున్నాను. సో తర్వాత అయితే మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళి ఎవరెవరికైతే బట్టలు పెట్టాలి అనుకున్నామో వాళ్ళందరికైతే నేను బట్టలు అయితే తీసుకున్నానండి. దీనికి సంబంధించి లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే చూడండి, దాన్ని ట్యాగ్ చేస్తాను. గృహప్రవేశానికి సంబంధించిన ప్రతి పని నేను మంచిగా అయితే క్యాప్చర్ చేసుకోవాలనుకున్నానండి. అసలు ఈ గృహప్రవేశం అన్నది నాకు చాలా చాలా పెద్ద డ్రీము. ఎప్పటి నుంచో మేము ఇల్లు కొనుక్కోవాలి అనేసి చాలా ఇల్లు చూస్తూ వచ్చాము. సో ఫైనల్గా ఇల్లు కొనేసుకున్నాము. గృహప్రవేశము నా కోరిక నెరవేరుతుంది. సో దాన్ని నాకు మంచిగా మెమొరీస్ని స్టోర్ చేసుకోవాలని అనిపించింది. సో నేను ఎప్పటి నుంచో కెమెరామెన్ని హైర్ చేసుకుని ఈ ఫంక్షన్ని మంచిగా చేసుకోవాలి అనుకున్నానండి. సో ఫస్ట్ అయితే ఈ రిటర్న్ గిఫ్ట్ షాపింగ్, క్లాత్ షాపింగ్ ఇవన్నీ చేయడానికి ముందు ఫస్ట్ నేను కెమెరామెన్ అయితే హైర్ చేసుకున్నానండి. సో కెమెరామెన్ ఎలా తెలిసారంటే నాకు, మేము మా హౌస్ చూసుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు పైన 4th ఫ్లోర్లో ఒక అతను గృహప్రవేశం అయితే పెట్టుకున్నారండి. వాళ్ళకు వచ్చిన కెమెరామెన్ని నేను చూసి తీసుకున్నాను అనమాట. వాళ్ళ వర్క్ అంతా నచ్చింది.
సో నాకు అతను ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తారండి. ఫొటోస్ ఏమో 30 షీట్ ఆల్బమ్ ఇస్తామన్నారు. అలాగే వీడియో కూడా ఎడిట్ చేసి ఇస్తామన్నారన్నమాట. సో దీనికి నాకు 25,000 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. నెక్స్ట్ క్యాటరింగ్ అండి. మేము మా ఇంటికి పిలిచే గెస్ట్లందరికీ మంచి టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్ అయితే మేము పెట్టాలి అనుకున్నాము. సో ఫస్ట్ మనము ఫుడ్ విషయం ఆలోచించుకున్నప్పుడు కుకింగ్ అంటే మనము వంట మనిషిని తీసుకుని వచ్చి వంట చేపించి పెడదామా లేకపోతే క్యాటరింగ్ పెడదామా అని ఆలోచించుకున్నాము. నాకు మా వారికి ఈ క్యాటరింగ్ అలాగే వంట చేసే విషయంలో చాలా చాలా డిస్కషన్ జరిగింది. చాలా ఆలోచించుకున్నాము. ఒకవేళ వంట మనిషిని తెప్పించుకుంటే మన ఆంధ్ర నుంచి తెప్పించేసుకుందాము. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇంట్లో ఫంక్షన్కి చేశారు కదా, వాళ్ళని తెప్పించుకుందాము అనుకున్నాము. ఒకవేళ వంట మనిషిని తెచ్చుకున్నప్పుడు మనకి ఎన్ని సిలిండర్లు మనకి గ్యాస్ అవుతుంది, అలాగే ఒకవేళ మన అపార్ట్మెంట్లో అసలు ఒప్పుకుంటారా లేదా, ఇలా ఆలోచించుకున్నాము. తర్వాత ఎంత కిరాణా అవుతుంది, కిరాణాకి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ఖర్చులు కలుపుకుంటే మనకి క్యాటరింగ్ బెస్టా లేకపోతే ఈ క్యాటరింగ్కి ఇవ్వకుండా వండించుకుంటే మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది, ఇలా ఇవన్నీ మేమిద్దరము అయితే డిస్కస్ చేసుకున్నామండి. చాలా డిస్కషన్ చేసుకున్న తర్వాత ఇంట్లో వండించుకున్నాం అనుకోండి, కొంచెం ఒక 5 నుంచి 10,000 వరకు సేవ్ అవుతుంది. బట్ మనము వంట పెట్టుకున్నామంటే చాలా స్ట్రెస్ అయిపోతాము. వాళ్ళకి అన్నీ అందించేటప్పుడు ఇలా ఇబ్బంది పడిపోతుంది, అక్కడ వంటలు మళ్ళీ టేస్టీగా వస్తాయి రాదని భయంగా ఉంటుంది అనేసి అనిపించింది అనమాట. కానీ క్యాటరింగ్ చూస్తుంటే నేను ఎప్పుడైతే క్యాటరింగ్ అనుకున్నామో అప్పుడు దానికన్నా ముందు నుంచే నేను చాలామంది క్యాటరింగ్ వాళ్ళకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళకి మెసేజెస్ అయితే చేస్తూ ఉన్నానండి. సో వాళ్ళకి మెసేజెస్ చేస్తే ఒక్కొక్కళ్ళు ప్లేట్ 300 రూపీస్ అన్నారు, కొంతమంది 320 అన్నారు, కొంతమంది 250, 260, 220 ఇలా చాలామంది చాలా రేట్లు అయితే చెప్పారన్నమాట. సో చాలామందితో నేను కాల్స్ అయితే మాట్లాడానండి. మీ ఫుడ్ టేస్ట్ చూడడానికి రావచ్చు అంటే కొంతమంది టేస్టింగ్కి కూడా ఛార్జ్ అయితే చేస్తామని అన్నారండి. సో చివరికి అబాకస్ టీచర్ ఉన్నారు కదండి, షాను మన అబాకస్ టీచరు. సో వాళ్ళు రీసెంట్గా ఇంట్లో ఫంక్షన్ అయిందనమాట. సో వాళ్ళ ఫుడ్ బాగుంది, మాకు నచ్చింది వాళ్ళు పెట్టిన క్యాటరింగ్ ఫుడ్. సో వాళ్ళ దగ్గర నెంబర్ అయితే ఇచ్చుకుని చివరిగా క్యాటరింగ్ అయితే ఓకే చేసేసుకున్నామండి. నెక్స్ట్ డీమార్ట్ గ్రాసరీ షాపింగ్ అండి. మేము క్యాటరింగ్ ఓన్లీ రిలేటివ్స్ వచ్చిన రోజు టిఫిన్ అయితే క్యాటరింగ్ ఇచ్చామండి. తర్వాత ఫంక్షన్ రోజు అంటే గృహప్రవేశం రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఇవి 2 క్యాటరింగ్కి అయితే ఇచ్చామన్నమాట. సో మరి ఇప్పుడు రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు 5 days అలాగా ఉంటున్నారండి. మరి మిగతా రోజుల్లో మనము ఫుడ్ ఇంట్లోనే చేసి పెడదాము అనేసి మేము డిసైడ్ అయ్యాము. అవి కూడా మనం క్యాటరింగ్ ఇచ్చుకోవచ్చు, కానీ ఇంకా చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా అనేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నారంటే లైక్ మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఏమన్నారంటే ఆ 2 రోజులు ఇచ్చుకోండి, తర్వాత ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో మనకు తెలియదు కదా, మిగతా రోజులు మనం ఇంట్లోనే వంట అయితే చేసుకుని పెట్టేసుకుందాము అనేసి అమ్మ అయితే సలహా ఇచ్చిందనమాట. సో ఇంకందుకు మరి ఇంకొక 3-4 days ఎక్స్ట్రా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇంకా క్యాటరింగ్ కాకుండా మనమే వండేసుకుని పెట్టేద్దాము అనుకుని ఏమేమి కిరాణా అవసరం అవుతుంది ఏంటి అని అన్నీ లిస్ట్ అవుట్ అయితే చేసుకుని డీమార్ట్ నుంచి ఒకేసారి బల్క్గా మేము గ్రాసరీస్ అయితే కొనుక్కొని తీసుకుని వచ్చేసామండి. అలాగే డీమార్ట్ షాపింగ్ ఇంకా మేము చాలాసార్లు చేసాము. ఒకటి వచ్చేసి కొత్త ఇంట్లోకి అలాగే ఇప్పుడు రిలేటివ్స్ వస్తున్నారు కాబట్టి మనకి బకెట్స్, డోర్మేట్స్, మగ్స్, సోప్స్, బ్రషెస్ ఇంకా టూత్పేస్ట్లు ఇవన్నీ చాలా అవసరం అవుతాయి కాబట్టి అవి కూడా తెచ్చుకున్నాము. ఇలా మొత్తానికి ఈ గృహప్రవేశం అనుకున్నాక డీమార్ట్ షాపింగ్ మేము 3-4 times అయితే చేసామండి. సో ఇప్పటి వరకు అన్ని పనులు స్మూత్గా అయితే జరుగుతూ వచ్చేసాయండి. కానీ ఇప్పుడు నాకు మా వారికి మనసులో ఒక పెద్ద క్వశ్చన్ అయితే ఉండిపోయిందనమాట. మాకు ఊరు నుంచి అంటే రిలేటివ్స్ విలేజ్ నుంచి టోటల్గా 80 members వస్తున్నారండి. అంటే నా తరపు నుంచి మా హస్బెండ్ వాళ్ళ తరపు నుంచి మొత్తం 80 members వరకు వస్తున్నారన్నమాట. సో మేము అందరినీ ఒక రోజు ముందే రమ్మన్నాము. ఎందుకంటే మా గృహప్రవేశ ముహూర్తము బుధవారము మార్నింగ్ 6 o'clockకి కాబట్టి ముందు రోజు వచ్చేసేయండి మీరంతా. సో నెక్స్ట్ డే మనము ఎర్లీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు, ముహూర్తం టైంకి అందరూ ఉంటే చాలా సంతోషంగా జరుగుతుంది కదా అనేసి నేను అందరినీ ముందే రమ్మనేసి అయితే ఇన్వైట్ చేశామండి. సో మరి మేము చెప్పడం బాగానే చెప్పేశాము, మేము చెప్పాము కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు నిద్రకి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు అని నేను మా వారు అయితే అనుకున్నాం అనమాట.
సో వాళ్ళకి మంచిగా మనము అకామిడేషన్ ఇవ్వాలి అని అనుకున్నామండి. సో ఈ అకామిడేషన్ కోసము ఫస్ట్ ఓయోలో చాలా రూమ్స్ అయితే చూసాము. ఓయోలో ముగ్గురిని లేకపోతే నలుగురిని మాత్రమే రూమ్కి అలౌ చేస్తున్నారనమాట. అలా చూసుకున్నా మనము చాలా రూమ్స్ అయితే బుక్ చేయాల్సి అయితే వస్తుందండి. సో ఇది మనకి సెట్ అవ్వదు అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ మేము తీసుకున్న రెంట్ హౌస్ ఒక చోటనైతే ఓయో రూమ్లు ఇంకో చోటన దొరుకుతున్నాయి. మేము కొనుక్కున్న హౌస్ వేరే చోటనైతే ఉందనమాట. సో ఎలాగా అనేసి చాలా ఆలోచించాము. ఇంకప్పుడు నేను మా వారు ఏమనుకున్నామంటే ఒక హౌస్నే రెంట్కి తీసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నామండి. సో మేము రెంట్ హౌస్ కోసము దగ్గర 5-6 హౌసెస్ అయితే చూసామండి. 5-6 హౌసెస్కి ఓనర్స్ రెంట్కి ఇస్తారా, ఒక 1 వీక్ రెంట్కి కావాలని అడిగితే 1 వీక్ ఎలా ఇస్తారు, అలా ఇవ్వం మేము అనేసి ఇలా అందరూ చెప్పారన్నమాట. కాకపోతే ఒక్క హౌస్ ఓనర్ మాత్రము ఒప్పుకున్నారండి. అయితే మేము 1 వీక్కి తీసుకోలేదు హౌస్ రెంట్, ఎందుకంటే ఎక్కువ అయిపోతుంది. సో 3 డేస్కి ఎక్కువ మంది రిలేటివ్స్ ఉంటారు కాబట్టి 3 డేస్కి అనేసి హౌస్ అయితే ఒకటి రెంట్కి తీసుకున్నామండి. మేము 2 BHK హౌస్ అయితే రెంట్కి తీసుకున్నాము. హౌస్ కూడా చాలా బాగుందండి. సో దీనికి హౌస్ రెంట్ వచ్చేసి 6,500 రూపీస్ అనమాట. సో మేము ఇలా హౌస్ రెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా చాలా విషయాలు అయితే ఆలోచించామన్నమాట. ఒకటి, రూమ్స్ బుక్ చేసుకున్నాము అనుకో, రోజుకి కనీసం మినిమం 1000 రూపీస్ అయితే ఉంటుంది. మనకి 3-4 రూములు సరిపోవు, పెద్దగా ఒక 5-6 రూమ్లైనా తీసుకోవాల్సి వస్తుంది. అలా మనం 3-4 డేస్ తీసుకుంటే ఎక్కువ బడ్జెట్ అవుతుందని ఒకటి ఆలోచించాము. 2 ఏం ఆలోచించాము అంటే గృహప్రవేశం అయిపోయిన తర్వాత మన ఇల్లే మనకు ఉంటుంది కదా, సో రిలేటివ్స్ అక్కడికి వచ్చి పడుకోవచ్చు కదా అనేసి ఆలోచించామండి. సో అలా ఆలోచిస్తే మాకు ఇంకా సీలింగ్ అవ్వలేదు కాబట్టి ఫ్యాన్స్ అవి బిగించలేదు. ఫ్యాన్స్ అవి మళ్ళీ రెంట్కి తీసుకోవాలి. ఒక్కో ఫ్యాన్ 300 రూపీస్ అని చెప్పారనమాట. సో అలా చూసుకుంటే మనకి రోజుకి 3 ఫ్యాన్స్ తీసుకుని అక్కడ 1000 రూపీస్ అయితే అయిపోతుంది. ప్లస్ ఇక్కడ మేమున్న రెంట్ హౌసు, అక్కడ హౌస్ తీసుకున్నాం కదా, దానికి దీనికి చాలా డిస్టెన్సు. ఇప్పుడు అక్కడ పడుకోవడానికి వస్తే రాను పోను వాళ్ళకి ఆటో ఛార్జెస్ అవి అయిపోతాయి. ఇక్కడ భోజనానికి రావాలి, మళ్ళీ ఇక్కడ భోజనం చేసాక నైట్ అక్కడ పడుకుంటాకి వెళ్ళాలి. సో ఇది చాలా ఖర్చు అయిపోతుంది అనమాట. సో ఇది కూడా వర్కౌట్ అయ్యే ప్లాన్ కాదు అని అనిపించిందండి. సో ఇంకా ఫైనల్గా మేము ఏం చేసాము అంటే ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాము. మీకు ఆల్రెడీ చూపించాను కదా, అది తీసుకున్నా కూడా ఇంకా కొంతమంది రిలేటివ్స్ కరెక్ట్గా ఫంక్షన్ టైంకి అయితే వస్తున్నారన్నమాట. సో మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు, మేమేమో పూజలో ఉంటాము, సో వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మేము ఏం చేసామంటే రైల్వే స్టేషన్ దగ్గరలోనే 3 రూమ్స్ అయితే బుక్ చేసామండి. సో రెంట్కి తీసుకున్న హౌస్ 6,500 రూపీస్, ఇక్కడ రూమ్స్ బుక్ చేసాం కదా, ఈచ్ రూము 1000 రూపీస్ అనమాట. సో హౌస్ 3 డేస్కి రెంట్కి తీసుకున్నాం, రూమ్స్ 3 డేస్కి అయితే రెంట్కి తీసుకున్నాం. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల మా ఇంటికి వచ్చే గెస్ట్లకి పడుకోవడానికి ఇబ్బంది లేకుండా చక్కగా అయితే జరిగిపోయింది. అండ్ హౌస్ తీసుకుంటే సరిపోదు కదండి, హౌస్లో పడుకోవడానికి బెడ్లు, దుప్పట్లు ఇవన్నీ కావాలి కాబట్టి మేము పడుకోవడానికి ఒక 10 బెడ్స్ అయితే రెంట్కి తీసుకున్నాము. వాటితో పాటు తలగళ్ళు, దుప్పట్లు, బెడ్షీట్లు కూడా రెంట్కి అయితే తీసుకున్నామండి. అలాగే రోజంతా బెడ్ మీదే కూర్చుని పడుకుని ఉంటారు కదా, సో ఆ రూమ్లోకి ఉండడం కోసం అయితే ఒక 10 చైర్స్, అలాగే వాటర్ టిన్స్ ఇవన్నీ అయితే రెంట్కి తీసుకున్నాము. సో గృహప్రవేశం చేసుకుంటున్నాము. సరే మరి ఇప్పుడు మన హౌస్ అందంగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదండి. కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు డెకరేషన్ వాళ్ళది నెంబర్ అయితే ఇచ్చారండి. వాళ్ళందరికీ ఫోన్లు చేసి కూడా మాట్లాడాను. ఒక్కొక్కళ్ళు డెకరేషన్కి 30,000, 25,000 అయితే ఇలా ఛార్జ్ చేస్తున్నారు. సో అంత మనము పెట్టుకోలేము కదా, ఇంత రేటా ఒక్క రోజు దానికి అని అనిపించింది. సో అప్పుడు ఇంకా మేము ఏమనుకున్నామంటే బంతిపూలు ఎక్కువగా తెచ్చేసుకుని సూదులతో గుచ్చేసి డెకరేషన్ చేసేసుకుందాం అనుకున్నాము. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అనిపించింది. ఎందుకంటే అప్పటికే మేము చాలా టైర్డ్గా ఉంటాం, ఈ పనులన్నీ నేను మా వారు చేసుకుంటూ వచ్చాం కదండి. సో ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు అనేసి ఇంకా అలా వెతుకుతూ ఉండగా ఒకళ్ళు అయితే మాకు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నెంబర్ ఇచ్చారండి. సో ఆయనతో అయితే మేము ఇంకా డెకరేషన్ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాము. ఈ ఫ్లవర్ డెకరేషన్కి మాకు ఆయన 11,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో డెకరేషన్ ఓకే, కానీ న్యూ హౌస్లో మేము 3 డేస్ అయితే పడుకుంటాం కదండి. మరి ఫ్యాన్ లేకపోతే పడుకోలేం కాబట్టి, లైట్లు లేకపోయినా ఇబ్బంది కాబట్టి మేము కొత్త హౌస్లోకి ముందుగానే లైట్స్ అన్నీ డీమార్ట్లో కొనుక్కొని వచ్చి అవన్నీ ఫిక్స్ చేసేసుకున్నాము. తర్వాత ఇంట్లో ఒకటి పాతది సీలింగ్ ఫ్యాన్ అయితే ఉందండి, దాన్ని అయితే హాల్లో ఫిక్స్ చేపించేసాము. సో ఇంకా మా ఇంట్లో ఒకటి ఈ ఫ్యాన్ అయితే ఉందండి, దీన్ని కూడా మేము ఆ ఇంటికైతే తీసుకుని వెళ్ళిపోయాము.
ఇంటికి చాలామంది గెస్టులు అయితే వస్తున్నారు. మరి ఇంత పని ఒక్కళ్ళే చేయాలి అంటే చేయలేరు కదండీ! సో, మళ్ళీ అమ్మ ఇబ్బంది పడిపోతది కాబట్టి ఒక 1 వీక్‌కి ఎవరైనా హెల్పరు దొరుకుతారా అనేసి కింద వాచ్‌మెన్ గారి వైఫ్‌కైతే చెప్పాను. సో, ఇక్కడ వరకు నేనేదైతే లిస్ట్ రాసుకున్నానో అవన్నీ అయితే చేసుకుంటూ వచ్చేసామండి. పూజకి అంటే గృహప్రవేశానికి ఒక రోజు గాని, 2 రోజుల ముందు గాని చేయాల్సిన పనైతే ఒకటి ఆగిపోయింది. అదే పూజ ఐటెమ్స్ షాపింగ్ అనమాట. మేము ఒక పంతులు గారిని మా గృహప్రవేశం కోసమైతే మాట్లాడుకున్నామండి. ఆయన హోమానికి, అలాగే సత్యనారాయణ వ్రతానికి ఏమేమి కొనాలి, ఏంటి అనేది లిస్ట్ అయితే ఇచ్చారనమాట. సో, ఆ షాపింగ్ అంతా మొత్తాన్ని మేము మోండా మార్కెట్‌లో అయితే చేసేసామండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా వెజిటబుల్ షాపింగ్ అండి. సో, మేము ఓన్లీ క్యాటరింగ్ 1 డేకి ఇచ్చాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లకైతే ఇచ్చాము. సో, ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్‌లు మేమే కుక్ చేసుకోవాలి కదా! సో, రిలేటివ్స్ ఉన్న టైంలో మాక్సిమం నాన్ వెజ్జే వండడానికైతే మేము ప్రిఫరెన్స్ ఇచ్చామనమాట. కానీ కొన్ని డేస్ లైక్ ఫ్రైడేస్ కొంతమంది ఆహ్, ఎప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదండీ! సో, వాళ్ళ కోసం వెజిటబుల్స్ అయితే అవసరం ఉంటాయి కాబట్టి మేము 25 కేజీస్ ఆనియన్స్ అయితే తీసుకున్నాము. అలాగే దాంతో పాటు ఏమైతే కూరగాయలు అవసరమో అవన్నీ కూడా మేము పూజా సామాన్లకి వెళ్ళినప్పుడే మోండా మార్కెట్‌లో అయితే షాపింగ్ చేసేసామండి. సో, గృహప్రవేశం డేటు రానే వచ్చేసిందండి. సో, నేను ఇది ఎప్పటినుంచో కలలు కంటున్న డ్రీమ్ కాబట్టి, నేనింకా దీన్ని చాలా చేసుకోవాలి అనుకున్నాను. అందుకనేసే పిల్లల్ని రెడీ చేయడానికి ఒక మేకప్ ఆర్టిస్ట్‌ని, నన్ను రెడీ చేయడానికి ఒక మేకప్ ఆర్టిస్ట్‌ని, నాకు పిల్లలకి కోన్ వేయడానికి ఒక మెహందీ ఆర్టిస్ట్‌ని అయితే ముందుగానే మాట్లాడుకొని రెడీగా అయితే ఉంచుకున్నానండి. సో, వాళ్ళు ఇప్పుడైతే వచ్చి నాకు కోన్ అయితే వేసేసారు. ఆహ్, ఫంక్షన్ మాది 6:00 కాబట్టి 4:00కి వచ్చి మేకప్ అయితే వేస్తాననేసి చెప్పారండి. సో, ఇలాగా అన్ని పనులు అయితే చాలా సాఫీగా అయితే జరిగిపోయాయి. సో, మీరిప్పటి వరకు చూసిన ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా జరిగిపోయినట్టుగా నేను చెప్పాను కదండీ! బట్ ఇది అంత ఈజీగా అయితే జరగలేదు. ఈ పనులన్నీ జరగడానికి నేను, మా వారు 25 డేస్ ముందు నుంచే చాలా పక్కా ప్లాన్ అయితే వేసుకొని పనులైతే చేసుకుంటా వచ్చామనమాట. సో, 25 డేస్ ఉంది కదా! 30 డేస్ ఉంది కదా! అని మేము 10 డేస్ ముందు చేద్దాము అన్నట్టు అనుకోలేదండి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటా వచ్చేసామండి. అలా 25 డేస్ నుంచి చేసుకుంటూ వచ్చినా కూడా రేపు ఫంక్షన్ అనగా కూడా ఇంకా చేయాల్సిన పనులు చాలా అయితే ఉండిపోయినియి. సో, ఈ గృహప్రవేశం అన్నది ఏమి చిన్న పని కాదు. చాలా స్ట్రెస్‌తో కూడుకున్న పనైతే అని నాకనిపిచ్చిందండి. అండ్ రేపే గృహప్రవేశం. నేనెన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక కల నా ముందు నెరవేరబోతుంది అన్న హ్యాపీనెస్ ఇప్పుడు నాకు చాలా ఉంది. కానీ గత 4, 5 రోజుల క్రితం వరకు నేను చాలా డిప్రెషన్‌లో అయితే కూరుకుపోయానండి. దానికి రీజను నా డైలీ వ్లాగ్స్ చూసే మీ అందరికీ తెలిసే ఉంటది. ఇల్లు సీపేజ్‌లాగా వచ్చిందనమాట. దాన్ని డాంప్‌నెస్ అంటారంట. వాల్స్‌లోంచి వాటర్ లీకేజ్ వచ్చింది. సో, అది నన్ను ఎంత కృంగతీసేసిందో మాటల్లో చెప్పలేను. నేను చాలా డిప్రెస్ అయిపోయాను. అంత బాధని తట్టుకోలేక చచ్చిపోతే బెటర్, ఎందుకింత బాధ నేనెందుకు అనుభవించాలి అన్నంతగా నేను అంత స్ట్రెస్ తీసుకున్నానండి. బట్ నేనెప్పుడు ఒక విషయాన్ని చాలా నమ్ముతానండి. నేను నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరికి నేను ఎప్పుడు తెలిసి కావాలని అన్యాయం అయితే చేయలేదు. సో, నా విషయంలో దేవుడైతే నాకెప్పుడు అన్యాయం చేయడని నేను చాలా నమ్ముతాను. సో, ఇంకా దేవుడి మీద భారమేసే నేను ఇంకా ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాను. ఒక పక్కన హ్యాపీనెస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ రేపు ఈ ఫంక్షన్ ఎలా జరుగుతది? జరుగుతదా లేదా? నేననుకున్నట్టు అందరూ టైంకొస్తారా లేదా? లైక్ పంతులు గారు, కెమెరామాన్ వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రేపు. వీళ్ళందరూ టైంకొస్తారా లేదా? మేకప్ ఆర్టిస్ట్ టైంకొచ్చి నన్ను రెడీ చేస్తారా లేదా? ఇలా చాలా క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఏదో తెలియని ఒక యాంగ్జైటీ అయితే నాలో ఉందండి. మేబీ ఇది అందరిలో కూడా ఉంటాదేమో. ఎందుకంటే మనమేమి చాలా వయసైపోయినోళ్ళము కాదు. అలాగే మనము చాలా చాలా ఫంక్షన్స్ చేసేసిన వాళ్ళం కూడా కాదు కదండీ! సో, ఫస్ట్ టైము ఒక ఫంక్షను మా హస్బెండ్ చేతుల మీదుగా, ఇద్దరి చేతుల మీదుగా జరుగుతుంది కదా! ఇది మేము చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి
చాలా పెద్ద ఫంక్షన్ కూడా కాబట్టి కొంచెం ఆతృతగా, కొంచెం యాంగ్జైటీగా, కంగారుగా ఇలా అయితే ఉందండి. సో సో ఇదండి మా ఇంటి గృహప్రవేశం డాక్యుమెంటరీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడి ఉంటుంది అనుకుంటున్నాను. మనము ఒక ఫంక్షన్ ఏదైనా, నాట్ ఓన్లీ గృహప్రవేశం, ఎనీ ఫంక్షన్ అండి. మీరు ఒక ఫంక్షన్ అనుకున్నప్పుడు పక్కా ప్లాన్‌తో వెళ్తే అన్ని పనులు అయిపోతాయి. ఎంత ప్లానింగ్‌తో పని చేసుకున్నా కూడా ఒక టెన్షన్ అయితే మన గుండెల్లో ఉంటదండి. ఏమో నాకు మీ గురించి తెలీదు. నాకైతే అలానే ఉంటది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రిలేటివ్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. కమింగ్ వీడియోస్‌లో హౌస్ వార్మింగ్‌కి సంబంధించి ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ అయితే పెట్టుకుంటూ వస్తానండి. మా ఇంటి గృహప్రవేశం వీడియో రావడానికి కొంచెం టైం అయితే పడతదండి. నేను కెమెరామ్యాన్‌తో తీపిస్తున్నాను. ఆ ఫుటేజ్ అంతా నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీడియోస్ అయితే ఎడిట్ చేసి పెడతానండి. సో ఇప్పటి నుంచి నేను ఒక 1 వీక్ చాలా బిజీగా ఉంటాను. మీ కామెంట్స్‌కి నేను రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. బట్ ఎప్పటికప్పుడు నేను కమ్యూనిటీలో ఫోటోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పైన ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ నా హ్యాపీనెస్‌ని మీ హ్యాపీనెస్ లాగా ఫీల్ అవ్వి కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ నీ హౌస్ వార్మింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు కదా. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నంత ఫీలింగ్ వస్తుంది. ఈ లైఫ్ చాలా బాగుండాలి అనేసి మరొక్కసారి బ్లెస్ చేసేయండి. ఈ జర్నీలో చాలా స్ట్రెస్‌ని ఫేస్ చేశాను. ఇంకా ముందు ముందు చేయబోతున్నానేమో అని అనిపిస్తుంది ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేశాకని. సో నాకు నా ఫ్యామిలీకి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.